26 మంది చనిపోతే మత ప్రాతిపాదికన చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతవాడికి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య, అందరూ వాళ్ళ అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పని ఏదైనా వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులు, వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ సర్ తన్ సే జుదా అని చెప్పి అంటే అట్లాగే తుపాకులతో సర్ తన్ సే జుదా చేశారు వాళ్ళు ఉగ్రవాదులు. తల లేదు, పట్టుకుందాం ఆకన్నా ఇలా అంటే తల లేదు. అక్కడ మీరు ఊహించుకోగలరా? ఈ మాట్లాడే తల లేదు. ఇంత క్రూరంగా చంపేశారు. ఎంత సహనం చూపిస్తాం? తప్పు జరిగినప్పుడు తప్పని చెప్తాం. పాకిస్తాన్కి మనకి ఏంటి తేడా? జిన్నా విడిపోయినప్పుడు మేము పాకిస్తాన్ లో అందరినీ సమానంగా ఆదరిస్తామని చెప్పారు. హిందువులు ఎల్లక్కర్లేదు, ఆదరిస్తామని చెప్పారు. 2 కోట్ల పైన ఉండే, చాలా కోట్ల ఎక్కువ అంత జనాభా ఉండే చోట ఈ రోజు జస్ట్ పట్టుమని కొన్ని లక్షల్లో ఉంటారు పాకిస్తాన్ లో హిందువులు, అంతే. బట్ వేరస్ మన దేశంలో పాకిస్తాన్ లో ఎంత జనాభా ఉందో ముస్లిం జనాభా అంత జనాభా ఇక్కడ ఉంది. దట్స్ వాట్ ఇండియా ఇస్. అంటే మనం నిజంగా ఈ సో కాల్డ్ సూడో సెక్యులర్ వాదులు చెప్పిన విధానంగానే అయితే నిజంగా అసలు ఇంతమంది ముస్లిం పాపులేషన్ ఉంటుందా? ఇంత వివక్ష చూపించే దేశం అయితే, హిందువులే నిజంగా వివక్ష చూపించే దేశమే అయితే ఇన్ని లక్షల మంది ఉండగలరా? అసలు ఎన్ని కోట్లాది మంది జనం ఉండగలరా? పాకిస్తాన్ లో ఎంత ముస్లిం జనాభా ఉందో భారతదేశం అంతే ముస్లిం జనాభా ఉందో. హిందువులకు ఉన్నది ఒకటే దేశం, ఇంక వేరే దేశం లేదు. ఇక్కడ కూడా హిందువులను టార్గెట్ చేసి చంపితే ఎక్కడికి పారిపోతారు? అంటే నీకు చంపింది 26 మందిని, కానీ దాని ఇంపాక్ట్ కోట్లాది మంది జనాభా ఆశేష్ మొత్తం భారతదేశం మొత్తం మీద ఉంది. వెళ్ళి మీ ప్రధానమంత్రికి చెప్పుకో, మీ మోడీకి చెప్పుకో. అది మోదీ గారికి చెప్పడం కాదు, అది చంపేసి నన్ను కూడా చంపే అన్నాను మసూదన్ గారి భార్య. వెళ్ళి మా బిడ్డలు కూడా చంపేయండి, మేము మోడీకి చెప్పుకో. ఉగ్రవాదులు ఒకటే చెప్పాలనిపించింది, మోదీని అంటలేదు, ఇక్కడ మా అందరిని అంటున్నాం. ఎందుకంటే ఇలాంటి సమయం, ఎలాంటి కష్టమైన సమయం కాబట్టి నిత్యం విమర్శించే మోదీ గారిని విమర్శించే నాయకులు కూడా ఈ రోజు ఆయనకు మద్దతు తెలుపుతా ఉన్నారు. దేశం అంత ఏకతాటిపైకి వచ్చింది మొట్టమొదటిసారి. ఇలాంటి సమయంలో అంటే నేనేంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మన డిఫరెన్సెస్ అసైడ్, ఉగ్రవాదం మీద మటుకు, హింస మీద మటుకు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ మనందరం ఒకటే మాట్లాడాలి. దీంట్లో మాట్లాడితే ఓట్లు పోతాయా, దీంట్లో మాట్లాడితే ఓట్లు వస్తాయి, ఇవన్నీ ఆలోచించకండి. వెదర్ యూ హ్యావ్ స్పోకెన్ ట్రూత్ ఆర్ నాట్, సత్యమేవ జయతే. నువ్వు ఒకటే మాట్లాడాలి, నేను ఓట్లు వస్తాయని నేను రాలా, మార్పు తీసుకురాగలమా లేదా అనేది రాజకీయాల్లోకి వచ్చాం. ఓట్ల కోసం అయితే నా లాంటి ఇంత తపన పడక్కలు, ఇంత కష్టపడక్కలు. చాలా గొప్ప పార్టీలు ఉన్నాయి, అనుభవజ్ఞుల నాయకులు ఉన్నారు. కానీ ఒక సత్యంగా మాట్లాడడం చాలా శక్తి కావాలి, దానికి ధైర్యం కావాలి. సహజంగా ఇలాంటి సంఘటనలు ఉగ్రవాదులు జరగగానే అందరూ మనకెందుకు మనం టార్గెట్ చేస్తారేమో అనుకుంటాను. మన సరిహద్దులకు వెళ్ళలేదు. నేను చెప్పాను, మన అందరూ ఇళ్లలో కూర్చొని జాగ్రత్తగా ఉండి ఎవ్వరికి ఒక మాట అనుకుంటా ఉంటే మన ప్రాణాలు లక్ష్యంతో ఉంటాయి అనుకుంటున్నారా? మన చనిపోయిన మధుసూదన్ గారిని చూడండి, ఆయన ఎవరికి హాని చేశాడు? ఎవరిని పల్లెత్తి మాట అనలా. కుటుంబాన్ని తీసుకెళ్లి కాశ్మీర్ వెళ్తే ఎక్కడ కాల్ చేశారు. టార్గెటెడ్ యాజ్ అ హిందూ. ఇది ఎక్కడో కూర్చోబెట్టి మత సామరస్యం చాలా చాలా అవసరం ఈ దేశానికి. చాలా మంది మత కలహాలు క్రియేట్ చేయాలనుకున్నా కానీ కొంతమంది చేస్తుంటారు. దాన్ని మీరు అడ్డుకోవాలి. మీ కళ్ళ ముందు ఒక సంఘటన జరుగుతున్నప్పుడు మీరు అడ్డుకోండి. అది ఎవరైనా సరే, ఒక హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఏమది తప్పంటే తప్పని చెప్పండి. మీరు ఆ ధైర్యం కావాలి మీ అందరికీ. ఎందుకంటే ఆ ధైర్యం లేనప్పుడు అప్పుడు మన పొలిటికల్ పార్టీగా మనం ఉండడం అనవసరం. ఒక పొలిటికల్ పార్టీ మెంబర్గా ఉండటం కూడా అనవసరం. హార్ష్గా చెప్పమని చెప్పట్లా, గట్టిగా తీవ్రంగా చెప్పట్లా, కానీ ఇబ్బందిగా ఉంది నువ్వు చేసే పని. కష్టం తెలియాలి కదా. ఇది మటుకు మనం నిర్ణయించుకోకపోతే మీరు అందరూ అసలు ఓటు వెయ్యను ఏముంటుందని, అసలు నాయకుడు కానోడు కూడా ఇంట్లో సోఫాలో కూర్చొని కదలని వాడు కూడా సార్ ఇది సెక్యులరిజం కాదు సార్, ఇలా మాట్లాడకూడదు అంటే ఏంటి? అంటే ముస్లిం కాని వాళ్ళు చచ్చిపోతేనే మాట్లాడాలి సెక్యులరిజం అంటే? హిందువులకు జరిగితే మాట్లాడకూడదా? దట్ కాన్ బి డిఫైన్డ్ as సెక్యులరిజం. ఇది సమస్య మన దేశంలో. అందుకని ఇలాంటి ఈ రోజు నాయకులందరికీ, మన జన సైనికులందరికీ కూడా, విరమాలి అందరికీ కూడా నాకు ఒక విన్నపం ఏంటంటే, సెక్యులరిజం అనే పదానికి మీరు ఈ పడికట్టు డెఫినేషన్ మీరు తీసుకోకండి. ఇది మటుకు మీరు చాలా చాలా స్పష్టంగా తీసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, ముస్లిం సమాజంలో చాలా మందిని వచ్చి అడిగినప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మొట్టమొదటి గొంతెత్తేది నేను. మీకు గుర్తుపెట్టుకోండి. ఒకటే ఉగ్రవాదులకి ఒకటే సందేశం, ఇది వరకు లాంటి భారతదేశం కాదు, ఇది కొత్త భారతదేశం.
ఎందుకంటే మేము చాలాసార్లు విసిగిపోయి ఉన్నాం. మీ ఇష్టానికి వచ్చి కాళ్ళు చంపుతానంటే ప్రాణాలు ఎలాగపోతాయి మాకు తెలుసు. యాజ్ వెల్ as విల్ ఫైట్ అండ్ లెట్ అవర్ లైఫ్ గో. దాన్ని సిద్ధపడే వచ్చాం రాజకీయాల్లోకి. ఉట్టిన ఎందుకు వస్తాం? పదవులు లేకపోతే మనకి ఏమొస్తుంది? ప్రాబ్లం ఇంకా బాగుంటుంది. పదవులు లేకపోతే స్ట్రెస్ ఉండదు. అందుకని పదవులు ఆశించేది ఏది ఎవరైనా సరే ఇది బాధ్యత. ఇది మనందరం బలంగా మాట్లాడాలి. అలాగే ఈ సందర్భంలో పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలేం. పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపోయాడు కుటుంబంలో, మధుసూదన్ గారి కుటుంబంలో. సో మనందరి తరపున, మీ అందరి తరపున, పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక 50 లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తున్నాం. నాకు ఎప్పుడు